గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ బడ్జెట్ రూపకల్పనలో భాగంగా R&B డిపార్ట్మెంట్ రివ్యూ చేశారు. అందులో ప్రతి ఊరు నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఇట్లా మొత్తం రోడ్లు ఎట్లా ఉండాలని దాని మీద బడ్జెట్లో తన ఆలోచన చెప్పారు. ఆ విధంగా రోడ్లన్నీ నిర్మించాలని చెప్పారు. ఇక ముందు దానికి సరిపోయేటువంటి బడ్జెట్ ప్రిపేర్ చేయాలని చెప్పారు. అదొకటి ఉంది. ప్రధానంగా ఇంకోటి ఆ రివ్యూలో భాగంగానే ఇంకో పాయింట్ కూడా చెప్పారు. హైదరాబాద్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సదస్సులు బాగా జరుగుతున్నాయి. దానికి సరిపోయేటువంటి కన్వెన్షన్ సెంటర్స్ సిద్ధంగా లేవు. కేవలం ఒక హైటెక్స్ మాత్రమే ఉంది. హైటెక్స్ తరాలో ఇంకో కన్వెన్షన్ సెంటర్ కూడా కట్టాలని చెప్పారు. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి ఇంకొక వార్త అదే రివ్యూలోకి సంబంధించి. ఇక ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా ఈ JNU ఇష్యూ పైన ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి. దానికి సంబంధించి తర్వాత ప్రభుత్వం కూడా దాడికి ప్రభుత్వం కూడా వాళ్ళని విపక్షాలపై దాడికి అది కూడా రెడీ అయింది. ఇది ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న మంత్రి హరీష్ రావు కేంద్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉమాభారతిని కలిశారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇంకోటి ఉంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్మెంట్ ఉంది. వైసీపీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు నిన్న. అది ఇంకో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, తర్వాత బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతున్నారు. వినోద్ కుమార్ గారు నిన్న R&B రివ్యూలో ఈ రోడ్లకు సంబంధించి రివ్యూ చేశారు. తర్వాత కన్వెన్షన్ సెంటర్ కట్టాలన్నారు. తర్వాత ఎమ్మెల్యేలకు, తర్వాత వీళ్ళందరికీ కూడా క్యాంప్ ఆఫీసులు పెట్టాలి నియోజకవర్గాలని చెప్పి సీఎం ఆదేశించారు. సో ప్రజలకి దగ్గరగా వెళ్తుంది వ్యవస్థ అని అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు అండి, తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లేకుండా ఎమ్మెల్యేలు పనిచేయడం అనేది నిజంగా వాళ్ళ ఇళ్లలో ఇరుకు. కొంతమంది ఎమ్మెల్యేలకు సరైన ఇల్లు లేని పరిస్థితి. అంటే మన దగ్గర డిఫరెంట్ కానీ నార్త్ ఇండియాకి వెళ్తే చాలా డబ్బు లేని పరిస్థితులలో ఉంటారు. అంటే చాలా గుడిసెలలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే మన దగ్గర కూడా చాలా తక్కువ అనుకోండి మన దగ్గర పోలిస్తే. బట్ నార్త్ ఇండియాకి వెళ్తే చాలా ఇరుకు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం యొక్క డ్యూటీ ఏంటంటే ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఇష్యూస్ మాట్లాడడానికి వీలవుతుంది. లేకపోతే ఇవాళ కరప్షన్కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద ఇల్లు తీసుకొని దాన్ని రెంట్ కట్టి దానికి అవన్నీ హంగామా పెట్టుకునేసరికి కూడా చాలా ఇబ్బందులు అవుతాయి కదా. మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బంది. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు ఒక రకంగా కరప్షన్కు దూరంగా చేయడం ఎమ్మెల్యేను, అట్లాగే ప్రజలకు దగ్గర చేయడం కూడా అది మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు. అట్లా కన్వెన్షన్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఇవాళ రేపు గ్లోబల్ సొసైటీలో అక్కడున్న ఒక హైటెక్స్ సరిపోదండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తాకిడి చాలా ఉంటుంది. విదేశీ టూరిస్టులు, తర్వాత విదేశాల నుండి వచ్చే ప్రతినిధులు చాలా మీటింగ్స్ పెట్టాల్సి వస్తుంది. ఒక్క KTR మంత్రి గారితో సరిపోదు. ముఖ్యమంత్రితో పెట్టాల్సి వస్తుంది, కన్సర్న్ మినిస్టర్స్తో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి కన్వెన్షన్ సెంటర్ సరిపోదు. కాబట్టి ఇవాళ అది కూడా సరైన నిర్ణయమే భావించాల్సి వస్తుంది. తప్పకుండా దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చూస్తారు. ఈ క్యాంప్ ఆఫీసులు అనేది చాలా మంచి నిర్ణయమే. ఇది గత అనేక రోజులుగా డిమాండ్ ఉన్నది. సామాన్య ప్రజలు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి. ఊర్లో పని పడితే సుమోలో, టాటా సుమోలో, లేకుంటే ఇంకా పెద్ద బండ్లు మాట్లాడుకుని హైదరాబాద్ రావడం, ఎమ్మెల్యే గారిని కలవడానికి హోటల్ ఖర్చులు, భోజనాలకు వెళ్తుంటే ఖర్చులు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు క్యాంప్ ఆఫీస్లో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే గారిని కలవడానికే వచ్చేటప్పుడు ఆ ఒక లెటర్ డ్రాఫ్టింగ్ కోసం ఒక స్టెనోని పెట్టడం, ఒక ఆఫీస్లో ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టయితే చాలా ఈజీగా ప్రజలకు అనుకూలమైన పని అక్కడనే జరిగిపోతుంది. దే నీడ్ నాట్ కమ్ టు హైదరాబాద్ హియర్ అండ్ దేర్ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ఏం జరుగుతూ ఉన్నది? జిల్లా హెడ్ క్వార్టర్లో లేకుంటే హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా ఉన్న ఒక పరిధిలో ఒక 70-80 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఒక ప్రజలు అక్కడి నుంచి అక్కడ పరిష్కారం చేసుకోవాల్సింది పోయి హైదరాబాద్ దాకా రావడం వల్ల ఎంత టైం లాస్. రైతులైతే ఆ యొక్క వ్యవసాయం పని మానుకొని రావాలి, ప్రజలు పని మానుకొని రావడం, ఇవన్నీ కూడా సమస్యలే. కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం. ఆ రకంగా ఇంకొక విషయం, ఈ హైటెక్స్ తరాలో ఇంకొక ఆడిటోరియం గురించి చెప్తా ఉన్నారు. హైదరాబాద్ సెంటర్ సిటీలో ఒక మంచి గ్రౌండ్ ఉన్నది. వాస్తవంగా NTR గ్రౌండ్ ఉంది. దాన్ని కన్వర్ట్ చేసే బదులు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆలోచన అక్కడ డిఫెన్స్ ప్రాంతంలో, కంటోన్మెంట్ ప్రాంతంలో అనేకంగా వృధాగా
ఊరికే ఇచ్చేసినటువంటి ఒక 33 years 99 years లీజ్కి ఇచ్చినటువంటి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో ఏమైనా క్లబ్ చేసి ఒక 2-3 ఏరియాస్ క్లబ్ చేసి ఏదైనా చేయగలుగుతాము ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే ఉన్నదే ఒక సెంటర్ పాయింట్ ఇందిరా పార్క్ వద్ద ఉన్నట్టు ఈ గ్రౌండ్ని ఆయనతో దాని కన్వెన్షన్ సెంటర్ మార్చినట్టయితే చాలా ఇబ్బంది అయితే ప్రజలు ఇప్పటికే పిల్లలు కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, అందరూ వాకింగ్ కోసం, స్పోర్ట్స్ కోసం రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వేలాది మంది, ఒక 50,000 మందినో 25-30,000 మందినో అక్కడ అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి అది ఏకైక గ్రౌండ్ మాత్రమే ఉన్నది. ఓపెన్ గ్రౌండ్ అది నిజాం కాలేజ్ తప్ప, నిజాం కాలేజ్ ప్రాపర్టీ కాబట్టి ఈ తరాలు ఆల్టర్నేటివ్ ఆలోచించినట్టయితే చాలా బాగుంటుంది. కంటోన్మెంట్ ఏరియాలో ఆలోచించాలని నా యొక్క ప్రతిపాదన. రైట్. చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మహేష్ ఉన్నారు కొనగల. మహేష్, మీరు ఎట్లా చూస్తారు? సాధారణంగా జాతీయ అంటే ఉత్తర రాజకీయాలు కనుక చూస్తే ప్రజల మధ్యన నాయకులు ఉంటారు. దక్షిణ రాజకీయాలు చూస్తే వ్యక్తి ఇమేజ్ పెరిగి నాయకుల చుట్టూ ప్రజలు తిరిగేటువంటి పరిస్థితి చాలా క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది. ఇందాక నేను వచ్చే ముందు వినోద్ గారు చెప్పినట్టుగా మహారాష్ట్రలో నేను ప్రచారం పోతే హ్యాపీ ఆటో అంటే 4-in-1 ఆటోలో క్యాండిడేట్ తిరగాల్సినటువంటి పరిస్థితి, చాలా పేద యువకులు కూడా పోటీకి నిలబడేటువంటి పరిస్థితి ఉత్తరాదిలో చూస్తాం. దక్షిణాదిలో దురదృష్టవశాత్తు 90s తర్వాత అంటే ఎన్టీఆర్ గారి బ్యాక్ స్టాబింగ్ దాని తర్వాత రాజకీయాల్లో చాలా ధన ప్రవాహకం, అవినీతి చాలా పెద్ద ఎత్తున వచ్చింది రాజకీయాల్లోకి. ఇప్పుడున్న పరిస్థితులలో 90s తర్వాత ఒక ఎమ్మెల్యే అంటే హైదరాబాద్లో ఇల్లు ఉండాలి, హైదరాబాద్లో ఫ్యామిలీ పిల్లలకి చదువులు అనేది ఒక ఇదిగా మారిపోయింది. అది ఒక ఇది కంపల్సరీ, ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ హైదరాబాద్లో ఇల్లు అనే ఒక సబ్జెక్ట్ కంపల్షన్ అయిపోయింది. దానికి కొంత వెనక్కిపోయి నియోజకవర్గంలో పర్మనెంట్గా ఒక ఆఫీస్ ఉండాలి. మొన్నటిదాకా శాలరీస్ ఏవైతే ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాలు ఇప్పుడు 95,000 ఉన్నాయి, అవి దాదాపు 3 లక్షలకు పెంచుతామనే ప్రపోజల్ ఈ మధ్యనే తెర వెనుక వచ్చింది. దాని చర్చ కార్యక్రమంలో కూడా నేను చెప్పాను, ఇది పెంచడంతో పాటుగా సరే అంటే ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి. అమరవీరులకు ఇవ్వలేదు, రైతులకు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇప్పటికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళందరూ సామాన్య ప్రజలు ఇంత సఫర్ అవుతూ ఉంటే మనం ఎమ్మెల్యేలకు 3 లక్షలు పెంచుతూ ఉంటే సమాజం మరి దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుందో ఆలోచించాలి. కానీ గతంలో ఎప్పుడో కేసీఆర్ గారు చెప్పిన ఆ మాటను ఈరోజు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక పర్మనెంట్గా పక్కా ఇండ్లు నిర్మించేది మంచి కార్యక్రమం అది. ఎందుకంటే ఈయన తర్వాత ఇంకెవరైనా పోతుంది, లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే 50 ఏళ్ళ ఆ బిల్డింగ్ లైఫ్ అనుకుంటే 50 ఏళ్ళ వరకు అంటే ఒక 5-10 టర్ములు ఎవరు వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది చేయాల్సిన పని, వి వెల్కమ్ ఇట్. దాంతోపాటుగా ఇక రోడ్లు ఇవన్నీ అంటే ఇప్పటిదాకా వచ్చిన R&B వ్యవహారాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అంటే గతంలో చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఏదైతే కొంత తక్కువ బడ్జెట్తో వేసే కాంట్రాక్టర్లకు అవకాశం ఉండేది. ఇప్పుడు అది హెవీ మిక్సింగ్ యూనిట్ ఉన్న వాళ్ళకే కాంట్రాక్ట్లు అనే ఒక నిబంధన తీసుకొచ్చి మామూలుగా ఎక్కడైతే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండో లేదంటే స్థానికంగా ఇప్పటికే కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఏకమొత్తంగా ఊడ్చుకుపోయినారు. ఇప్పుడు బడా ఇన్వెస్టర్లు వచ్చి మిక్సింగ్ యూనిట్ ఉన్నవాడు, హెవీ మిక్సింగ్ యూనిట్ ఉన్నవాడు మాత్రమే ఈరోజు కాంట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి. అంటే నిబంధనలు కొంత ఉన్నత వర్గాలకు, పెట్టుబడి వర్గాలకు అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే ప్రాతిపదికన ఇప్పుడు రోడ్లు వేస్తే మాత్రం మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టులకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఆ విషయంలో మళ్ళొకసారి పునరాలోచించాలి. ఈ విషయంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము కూడా కేటీఆర్ గారికి అంటే వాళ్ళను మీరు మంత్రి గారికి వివరించమని చెప్పినా వాళ్ళు మంత్రి గారికి వివరించి ఇప్పటివరకు ఆ నిబంధనలు మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే. వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే వాళ్ళు అక్కడ వాళ్ళై ఉంటారు, నమ్మకస్తులై ఉంటారు, తెలంగాణ బిడ్డలై ఉంటారు. ఇది ఏదైతే తీసుకొచ్చిన నిబంధనల ద్వారా పెద్ద కోసం నిబంధనలు మారుస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ కోసం అంటున్నా. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఒక్కసారి కాంట్రాక్టర్ల కోసమే నిబంధనలు మార్చారు, ఇది వాస్తవం. అది నా ప్రశ్న. ఎస్, మార్చిర్రు. ఈ విషయం మీద చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు అందరూ కూడా కేటీఆర్ గారికి రిప్రజెంట్ చేసిండ్రు. దీనివల్ల ఒకవేళ చిన్న కాంట్రాక్టర్ చేస్తే అక్కడ ఉండే నిరుద్యోగులకు ఒక అవకాశం దొరుకుతుంది. ఈ హెవీ కొత్త ఇష్యూ తీసుకొచ్చారు గారు. వీళ్ళు హెవీ మిక్సింగ్ యూనిట్ వాళ్ళు కనుక కాంట్రాక్టర్ తీసుకుంటే మాట వినండి, ఒరిస్సా నుంచి బీహార్ నుంచి లేబర్ వస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న లేబర్లతో వాళ్ళకి సంబంధం ఉండదు. సో ఈ రకమైన అన్యాయం జరుగుతుంది రెండు రకాలుగా. ఇటు కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుంది, పరోక్షంగా నిరుద్యోగులను మనం అట్లనే నిలబెట్టేటువంటి పరిస్థితి. జనరల్ గా అటువంటి పెద్ద రోడ్ల కోసం అటువంటి యొక్క మెషినరీ అవసరం అవుతాయి, ఆ టెక్నాలజీ అవసరం అవుతాయి. గ్రామీణ స్థాయిలో మహేష్ గారు చెప్పినట్టు గ్రామీణ చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు చిన్న పనులు చేసుకొని కేసీఆర్ అన్నట్టు
తొందరగా చేయాలంటున్నారు, తొందరగా అవుతాయి. తొందర దేనికి ఆ వాళ్ళు heavy కూడా mixing- చేస్తారు సార్. నాణ్యతతో ఉంటాయి. పెద్ద రోడ్లకు అవసరం అయితే నాణ్యతకి ఏది కొలమానం? ఒకవేళ స్థానిక కాంట్రాక్టర్ అయితే ఆయన ఒక పార్టీ ఓడో లేదంటే ఒక వ్యక్తి అయితే దాని మీద 5 పార్టీల వాళ్ళు సమీక్ష చేస్తారు. రోడ్ ఎట్లా పడుతుంది ఏంది అని స్థానికంగా ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాంట్రాక్టర్ ఎవడో తెలియదు ఇప్పుడున్న విధానంలో. వాడు వస్తాడు. ఇప్పుడు గతంలో 60 సంవత్సరాలు ప్రభుత్వాలను చూసినాం, అనేక ముఖ్యమంత్రులను మనం చూడడం జరిగింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు R&B రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా రోడ్లు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల వద్ద పాలన ఉండాలి, ప్రజలకు ఎమ్మెల్యే దగ్గర ఉండాలి, క్యాంప్ ఆఫీసులు ఆ నియోజకవర్గంలో ఉండాలి అనేది చాలా రోజుల నుంచి చర్చకు ఇదవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవైలబుల్ ఎమ్మెల్యేస్ ఉండాలి అనే పద్ధతితోటి ఇవాళ క్యాంప్ ఆఫీసులు కానివ్వండి ఈ విధంగా. ఇంకా అంతర్జాతీయంగా హైదరాబాద్లో పెద్ద సెమినార్స్ జరుగుతున్నాయి, దానికి మంచి సెంటర్ ఉండాలి, అంతర్జాతీయ లెవెల్లో ఉండాలనేది ఒక ఇది. అది ఎక్కడ కడతారా అనేది ఎన్టీఆర్ స్టేడియమా ఇంకో జాగలనా ఇంకో జాగల్ అనేది కానీ ఖరారైంది. ప్రభుత్వం అంతర్జాతీయ లెవెల్లో మన సెమినార్లు జరిగినప్పుడు దేశ విదేశాలకించి ప్రతినిధులు వస్తారు, ఆ విధంగా అక్కడ సెంటర్ ఉండాలనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. మళ్ళీ రోడ్ల విషయంలో వస్తే రోడ్లలో నాణ్యతమైన రోడ్డు ఉండాలి, చాలా ఫాస్ట్గా పోవాలి, సంవత్సరం కొద్ది రోడ్లు వేసే పద్ధతి కాదు. ఇవాళ 2-3 నెలల్లో రోడ్డు కంప్లీట్ కావాలి, ఒక 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ అన్నప్పుడు యంత్రాంగం కొంత మిషన్లు రావడం. ఇవాళ ఇండస్ట్రీస్ చూస్తూ ఉన్నాం, అంతకుముందు వర్కర్లు ఎక్కువ ఉంటుండే, యంత్రాంగం ఆటోమేటిక్గా ఉండకపోతుండే. ఇవాళ అన్ని విధాలలో ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ రోడ్లు లేని గ్రామం ఉండవద్దనే తపన ముఖ్యమంత్రికి ఉంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే రోడ్ల మరామత్తు కానివ్వండి, రోడ్ల నాణ్యత కానివ్వండి, అందులో ప్రభుత్వం కాంప్రమైజ్ అవుతలేదు. ఇంతకుముందు అవినీతి రోడ్ వేస్తే 4 నెలలకు రోడ్ వెళ్ళిపోవడం, ఆ కాంట్రాక్ట్ దగ్గర ఇది చేసుకోపోవడం, అది అటువంటిది రోడ్ వేయగానే వర్షం పడుతుండే, ఇప్పుడు ఆ వర్షాలు లేవు, వర్షాలు అన్ని కలిసి వస్తున్నాయి. అయితే ఈ విధంగా ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రతిపక్షాలు గిట్ట సహకరించాలి. ఈ విధంగా మనం అందరం ఇవాళ గ్రామీణ అభివృద్ధిలో మంచి రోడ్లు కావాలి, మంచి నీటి సౌకర్యం రావాలి, మంచి ఇది కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఇది సంతోషకరమైన విషయం. అంటే ఒకటి ఇందాక నేను చెప్పినాను క్లియర్గా, మీరు వలసలను ఆపుదామనే నినాదం ఉద్యమం సమయంలో ఉండేది, అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో ఉండేది. వలసలను ఆపడానికి ఇది ఒక కార్యక్రమంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కనుక స్థానికంగా ఉన్న కాంట్రాక్ట్ అవకాశం ఇచ్చింటే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కింద డైలీ లేబర్ కింద ఒక 30 నుంచి 40 మంది పనిచేస్తారు ప్రతి మండలిలో. అట్లా మీరు ఇన్ని మండలాలు ఇన్ని కొన్ని రోజులు ఎంత 2-3 రోజులు ఉంటుంది. మీరు అన్నట్టు ఒక మండలం 5-6 రోజులు ఉంటుంది. కాంట్రాక్టర్ల కోసం మార్చమని అడగట్లేదు, పెద్దవాళ్ళు ఏదైతే బడా మిక్సింగ్ యూనిట్ల కోసము మీరు మార్చిన ఒక చిన్న నిబంధన వల్ల భవిష్యత్తులో ఇంకా కాంట్రాక్టులు చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. మరి వాని కిందోడు ఈ రోజున్న వ్యవసాయ అవసరాలకు వాళ్ళందరూ వ్యవసాయానికి ఫిట్ అవుతారా? మళ్ళీ బాంబే మీరు చిన్నండి చిన్న కాంట్రాక్ట్స్ ఏదైతే గ్రామంలో ఉండే చిన్న రోడ్స్ కానీ చిన్న కాంట్రాక్టర్లే చేస్తారు, అది పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు పోరు, కావాలని అక్కడ పోయి చేయలేరు. కానీ ఒకటి రెండోది ఇందాక మనం మాట్లాడుతూ నేను హైటెక్స్ విషయం మిస్ అయినాను. ఇప్పుడు గతంలో హైటెక్ సిటీ అని హైటెక్ సిటీ లేదంటే హైటెక్స్ బిల్డింగ్ ఇట్లాంటి ప్రాపగండా దేనికి పనికొస్తుంది అంటే ప్రపంచ దేశాల ముందు లేదంటే ఇక్కడ ఉన్న ప్రజల్ని మభ్య పెట్టడానికి పనికొస్తుంది. అంతర్జాతీయ సదస్సులు చాలా సదస్సులు జరుగుతున్నాయి. మరీచెన్నారెడ్డి మానవ వనరుల భవనం ఉంది, అది ఎన్ని సదస్సునైనా క్యాటర్ చేసే కెపాసిటీ ఉన్న భవనాలు ఒకటే ఉంది. ఒక 4 రోజు అంతర్జాతీయ సదస్సులు 100 జరుగుతాయా సార్? అంతర్జాతీయ సదస్సులకు బిల్డింగ్ అవసరం లేదు అని చెప్పాను. రామనాయక్ గారు చెప్పి ఏం చెప్పాలి కూడా చెప్పాను. హైటెక్ సిటీ అనే పేరుతో అక్కడ ఏం జరిగిందో మనం చూస్తాము. ఇప్పుడు మళ్ళీ ఒకటి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్
కన్వెన్షన్ సెంటర్కు ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు సరిపడా అవసరాలకు సరిపడా పరిపాలన కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి సరిపడా అన్ని సదుపాయాలు ఉన్నటువంటి భవనాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ మీరు పేదలకు కట్టించేది వీటన్నిటికన్నా ముందు పేదలకు మీరు ఇచ్చిన హామీ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా పునాది రాళ్ళు ఏ ఊళ్ళో కూడా పడలేదు. ఏది డబుల్ బెడ్రూమ్ రూమ్ సంబంధించి అవన్నీ కట్టిన తర్వాత మీరు హైటెక్ గురించి ఇంకేమైనా మీకు నచ్చిన వనాలు, స్మృతి వనాలు లేదంటే కేసీఆర్ వనాలు కట్టుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే ముందు ప్రజలు అంతే కదా, ఇక్కడ 300 ఇల్లు కట్టించి దాన్ని చూపించి మొత్తం రాష్ట్రం అంతటా డబుల్ బెడ్రూమ్ తిప్పుతా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ప్రతి జిల్లా కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ లిస్టులను బిలో పవర్టీ లైన్ ఉన్న వ్యక్తులను లిస్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మన దగ్గర సమగ్ర సర్వే వివరాలు హైదరాబాద్ లోనే ఇంతకు ముందు 2004లో 2009లో రాజు గృహకల్ప అని ఇంకోటని ఈ విధంగా చేసిన ఇళ్ళే ఇంకా 1,00,000 పెండింగ్ లో ఇచ్చేసి ఒక సమీక్ష ఇచ్చేసి అక్కడ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ 100% ముఖ్యమంత్రి ఏదైతే చెప్పడం జరిగిందో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ అందరికంటే ఎక్కువ మాకు రంగారెడ్డి కలెక్టరేట్ కి 75,000 అప్లికేషన్లు వచ్చినాయి. వస్తాయండి. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఇంకా అప్లికేషన్లే ఇది చేయలేదు. అక్కడ ఎవరో ఒక అప్లికేషన్ ఉంటే కలెక్టర్ గారు 200 మంది ఉన్నారు కదా తీసుకోండి అన్నారు. తర్వాత అది 4,000 పోయింది, 8,000 పోయింది. అసలు ఒక ప్రణాళికనే లేదు. అది ఎవరు ఇచ్చారు అప్లికేషన్ అనేది లేదు. ఈ విధంగా కొంతమంది ఇది చేస్తారు. కానీ ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఎవరు ప్రజలు అడగలే. డబుల్ బెడ్రూమ్ ముఖ్యమంత్రి కట్టిస్తాం ఇది ఏం రూములు అనే పద్ధతి అనేక ఎన్నికల్లో మీరు చూస్తూ ఉన్నారు. మా హామీలు కనుక మా ప్రజల వద్దకు పోకపోతే మాకు డిపాజిట్లు రావు. ఇవాళ ఉదాహరణకు మీరు వరంగల్ చూడండి, మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ చూడండి, మొన్న నారాయణఖేడ్ చూడండి. ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబ సింపతి మీద అక్కడ క్యాండిడేట్లు గెలుస్తారు ఆ కుటుంబంలో. కానీ మొన్న నారాయణఖేడ్ ఎన్నికలు చూడండి 54,000 మెజారిటీ. అంటే ఏ విధంగా ప్రజల దగ్గర ప్రభుత్వం ఏ విధంగా పోతుంది, ప్రజల మీద ప్రభుత్వం మీద ప్రజలకు ఏ నమ్మకం ఉందనేది మ్యాండేట్ చూపెడుతూ ఉన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇవాళ పింఛన్లు కానివ్వండి, ఇవాళ అనేక కార్యక్రమాలు కానివ్వండి. ప్రజలు నమ్మకంతో మీకు ఓట్లు వేసినారు. ఎందుకు వేసినారు? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అంటే, వాళ్ళకి రుణమాఫీ అంటే, వాళ్ళకి ఏడా ఇప్పుడు వెనుక పోలేదు అని చెప్పిండ్రు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, తెల్లారితే ఇంకో బడ్జెట్ రెడీగా ఉంది. 3 బడ్జెట్లు అయిపోయినట్టుగా మనం భావిద్దాము. ఇంకా ఎన్నేళ్లలో మీరు ఒక రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కి 120,000 అప్లికేషన్లు వస్తే తెలంగాణ అంచనా ప్రకారం గవర్నమెంట్ కూడా హైదరాబాద్ లో 1,00,000 కడతామంది. మరి రంగారెడ్డి కలెక్టరేట్ కి 120,000 అప్లికేషన్లు వస్తే అర్హులని భావించిన వాళ్ళే, వేరే వాళ్ళే ఏం తీసుకోలే. వాళ్ళ 7 సర్కిల్లో మిగిలిన 7 సర్కిల్లో అప్లికేషన్లు ఎన్ని ఉండొచ్చు? అది అప్లికేషన్ ఎవరు అర్హత ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్ వచ్చినంత చేయాలి కదా. అది డెఫినెట్ గా అది స్క్రూటినీ చేస్తారు. ఎలిజిబిలిటీ అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. అదే పద్ధతిని పాటిస్తే ఎటువంటి ఒక వివక్ష లేకుండా, పైరవులకు ఆస్కారం లేకుండా, డబ్బులు అవినీతికి ఆస్కారం లేకుండా డ్రా సిస్టమ్ జరిగితే అంతకన్నా మంచి ఇంకేం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఒక్క ఇష్యూ మాత్రం ఒక్కటే. ఇక్కడ సనత్నగర్లో స్టార్ట్ చేసినటువంటిది ఇంకా మొదలు కాలేదు. సోఫార్ 20 months అయిపోయింది. మీకు ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం ఉన్నది. డబుల్ బెడ్రూమ్ అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు అన్నారు, గిరిజనులకు అన్నారు. ఇంకా ఈ వర్క్ స్టార్ట్ కాలేదు. కేవలం ఈ ఒక రోజువారీగా ల్యాండ్ పూలప్ చేయడానికి మేము తిరుగుతా ఉన్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాం. కావాలి మెదక్ జిల్లాలో ఒక్క నిమిషం మెదక్ జిల్లాలోనే 56 కోట్ల రూపాయల ల్యాండ్ ని పర్చేస్ 1,200 ఎకరాల ల్యాండ్ నేను మొన్న పంచి 3 ఎకరాల భూమి దళితులకు నేను మొన్న మంత్రికి హరీష్ రావుకు దాదాపు 1,600 మందికి ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనము 56,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ లో సగము మీ ప్లాండ్ బడ్జెటే లేదు. 56,000 కోట్లు ఒక దళితుల భూమికే 56,000 కోట్లు అని మాట్లాడితే కాకపోవచ్చు. అది అంత పెద్ద బడ్జెట్ ఒక మెదక్ జిల్లాలో పంపింగ్ చేసినట్టు దాఖలాలు లేవు. 1,200 ఎకరాలు 56 కోట్ల రూపాయలు 56 కోట్ల రూపాయలు మొన్ననే నేను మంత్రివర్యులము
దాదాపు ఇది ఇవ్వడం జరిగింది ఒక జిల్లాలో. ఇవాళ దళితులకు కానివ్వండి, మెదక్ జిల్లాలో మీరు చెప్పిన 3 ఎకరాల భూమి పొందేదానికి అర్హులు 12 లక్షల మంది ఉన్నారు. మీరు చెప్పింది 1200 ఎకరాలు మీరు పంచారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి నేను అదే అంటున్నా. మరొక రియల్ ఎస్టేట్ బిజినెస్ కార్యక్రమం మానాలే. కూలీగా పనిచేసినారో వాళ్ళకి అడగడం జరిగింది, ఏందమ్మా ఎట్లా ఉందంటే నా లైఫ్ లో ఈ 3 ఎకరాల భూమి నేను చూస్తానో చూడనో అనుకుందాం, 3 ఎకరాల భూమి ఇచ్చింది, ఇవాళ నా కూలీకెంచి రైతుగా మార్చిర్రు అనే పద్ధతిలో ఇవాళ రైతులు ఇది ఉన్నారు. ఒక్కొక్క జిల్లాలో ప్రక్రియ ముందుకు సాగుతుంది. కానీ అది పులి స్టాపో లేకుంటే ఈ సంవత్సరంలోనే ఇంతనో అనేది కాదు కదా. ప్రభుత్వం మనం అభివృద్ధి పథకాలు మంచి అమలు చేస్తే మనం వెల్కమ్ చేస్తాం. అది ఏవైనా సరే, ఇప్పుడు వాళ్ళ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ ఇప్పుడు ప్రకటించినవి సరిగా నత్తనడకలో ఉన్నాయి. వాటిని కొంచెం ఫాస్ట్ చేసుకుంటే రేపు 2019లో వాళ్ళకి మళ్ళీ ఓటు అడిగే హక్కు వస్తుంది. లేదంటే ఇప్పుడు ఏదైతే డిపాజిట్ మేనిఫెస్టోలో చూసి కదా ఓట్లేసింది, దానిలో ఉన్న ప్రతి అంశం నెరవేర్చకపోతే ఓట్లు అడగమనే పరిస్థితుల్లో ఉండాలి ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పటికైతే అనుకున్న స్థాయిలో భూమి పంపిణీ జరగలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు వరంగల్ జిల్లానే తీసుకోండి, వరంగల్ జిల్లాలో దాదాపు 7 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. నేను ఆర్టీఐ ప్రకారం తీసుకుంటే వాళ్ళు పంచింది 350 ఎకరాలు పంచారు. 1200 ఎకరాలు మొన్న 350 ఎకరాలు పంచినట్టుగా రికార్డు ఉంది. ఆ పంచిన లిస్టు కూడా నాకు ఏమంటే ఇవ్వలేదు. పంచిన లిస్ట్ లేదు కానీ ఉట్టి సంఖ్య ఇచ్చారు అంతే. అది ఎక్కడ పంచారు, ఎవరికి పంచారు కూడా లెక్కలేదు. కానీ పంచినట్టు మాత్రం కలెక్టర్ గారు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అన్ని లక్షల 7 లక్షల పెండింగ్ ఉంటే మరి 350 పెంచితే మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు పంచుతారు ఏంటి? నిరంతర ప్రక్రియ అంటున్నారు. బట్ నిరంతర ప్రక్రియ ఎల్లకాలం ఉండదు కదా, కేసీఆర్ పరిపాలన ఉండరు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఇంకా స్పీడప్ చేయగలిగితే బాగుంటుంది. దళితులకు వాళ్ళు అనుకున్న హామీలో 50% నెరవేర్చినా కూడా గొప్ప. ఇప్పుడు డిమాండ్ అనేది ప్రతి జాగాలో ఉంటుంది. డిమాండ్ అనేది ఇవాళ భూమి అనేది గిట్ట భూమి సారవంతమైన భూములు, అక్కడ వాటర్ ఉండాలి, వాళ్ళు వ్యవసాయానికి యోగ్యమైన భూములు కావాలనేది కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, ఆ కమిటీ ఉంది. బ్రదర్ అన్నట్లు, ప్రొఫెసర్ అన్నట్లు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఏ రైతుకి ఎంత ఇచ్చినామనేది డాటా ఉంది. ఆ డాటా మీరు చూసుకోవచ్చు. వెబ్సైట్లో పోయి ఎవరికి ఎంత ఇచ్చారు, టోటల్ ఎన్ని ఎకరాలు, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనేది మనం చూసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వం ఏది ఓపెన్గా పెడుతుంది, అందులో ఏమి ఇది లేదు. ఇవాళ ముఖ్యమంత్రి పాలన ఇవాళ మనం 2 సంవత్సరాలు చూస్తున్నాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం ఉంటే ఎన్నో అవినీతి ఆరోపణలు ఈ విధంగా ఉండేది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది, 2 years కనుక ఇంతవరకు ప్రభుత్వం ఏ విధంగా పోతుంది అనేది. మా మండలిలో పారువేల అనే గ్రామం ఉంది. అక్కడ కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు, దీన్ని దళితులకు పంచాలి అని. దాన్ని మార్క్ చేసుకొని వెళ్ళిపోయినారు అధికారులు. వాళ్ళు రైతు దగ్గర భూమి మార్క్ చేసుకొని పోయిన తర్వాత ఇంతవరకు రైతుకు పరిహారం ఇవ్వలేదు. అంటే ఆ భూమికి బదులు అమౌంట్ ఇవ్వలేదు, డబ్బులు చెల్లించలేదు. అట్లానే ఆ భూమిని దళితులకు పంచలేదు. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి వాడు వ్యవసాయం ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి కాలేకపోతున్నాయి వాళ్ళు. ఇది మన క్షేత్రంలో ఈ గవర్నమెంట్ చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవాళ చూసినాం మనం. సగటున 69,000 రూపాయల బాకీతో ఉన్నటువంటి రైతు ఉన్నాడు. రైతు కూలీలు కూడా 34-38,000 రూపాయలతో ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా సెట్ చేస్తారు? ఒకరోజు కోసం ఆసరా పథకంతో 1000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన బతుకు బంగారం కాదు. ఒకసారి ఏదో స్కీమ్ ఆయనకు బెనిఫిట్ చేస్తే ఆయన మొత్తం బతుకు బంగారం కాదు. రాములు దయచేసి వినండి, మీరు మీ మంచి కోసం చెప్తాం, మీకు సపోర్ట్ ఇస్తున్నాం. మేము మంచి ఆలోచనలు ప్రతిపక్షాలు ఇస్తే మీకు సపోర్ట్ ఇచ్చినట్టే. ముందు వినోద్ కుమార్ గారు, ఈ సమావేశాలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా అనుకున్నట్టు గవర్నమెంట్ అనుకున్నట్టు చాలా బిల్లులు కూడా ఉంటున్నాయి, అవన్నీ ఈజీగా పాస్ చేయించుకునే అవకాశం ఉంటుంది. అఖిలపక్షం నిన్న మీటింగ్లో అందరూ సహకరిస్తామని చెప్పారు, ఎట్లుంటుంది? సహకరించాలండి. ప్రతిపక్షం అంటే ఏదో ప్రభుత్వంలో పూర్తి వ్యతిరేకతగా ఉండడానికి వీలేదు. ప్రజల పక్షాన్ని కూడా వాళ్ళు చెప్పాలా. ప్రజలకు ఉపయోగపడే బిల్లులన్నీ కూడా ప్రతిపక్ష బాధ్యత కూడా ఉంది. ఇవాళ సహకరించాలి ప్రభుత్వం. లెఫ్ట్ పార్టీలు సహకరిస్తాయి ఫస్ట్. ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీలు కూడా సహకరించాలండి. ప్రజలు లెఫ్ట్ పార్టీలు అంటే ప్రజలకు దూరంగా లేవు కదా. ఇప్పుడు ప్రజల చేతనే ఎన్నుకోబడాలి కదా. లెఫ్ట్ పార్టీలైనా రైట్ పార్టీలైనా. నేను ఇక్కడ రైట్ లెఫ్ట్ అని మాట్లాడతలేదు. ఇవాళ మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం దృష్ట్యా
చాలా విలువైన సమయం ఇచ్చారు ప్రజలు. మనకి కోట్ల రూపాయల ప్రజాధనం అక్కడ ఖర్చు అవుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన అంశాలు బిల్లుల రూపంలో రాకపోతే మరి పార్లమెంట్ సమావేశాలు పెట్టడం ఎందుకండి? కాబట్టి ఇవాళ లెఫ్ట్ అయినా రైట్ అయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలకు అనుకూలమైన బిల్లులకు తప్పకుండా సహకరించాలి. అది వాళ్ళ బాధ్యత కూడా, ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము రాజకీయం చేస్తాము, మేము పార్లమెంట్ని నడవనీయమని చెప్పేసి ఇలా కోట్ల రూపాయల డబ్బు ప్రజా ధనం దుర్వినియోగం చేసే హక్కు ఏ ప్రతిపక్ష పార్టీకి లేదు. కానీ ప్రశ్నించే ఎక్కువైతే ఉంటుంది. ప్రశ్నించవచ్చు, బట్ అది పాజిటివ్గా ఉండాలండి. ఇప్పుడు నెగిటివ్గా పూర్తి నా స్థాయిలో నెగిటివ్గా ఉండదు. ఇప్పుడు ఈ అంశము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు జిఎస్టీ బిల్ ఉందండి, జిఎస్టీ బిల్ ఉంది. జిఎస్టీ బిల్లు చాలా మెరుగు, రాష్ట్రాలకు ప్రజలకు కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమం ఉంది. సో దాని జిఎస్టీ బిల్లుకి ఎందుకు ఇంతగానో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది? దాంట్లో ప్రజా వ్యతిరేకత ఏముంది? ప్రధానమైన అంశాలు జిఎస్టీ బిల్లులో ప్రజా వ్యతిరేకత ఏమున్నాయి? కాబట్టి ఇట్లాంటి అంశాలు ఇప్పుడు రాష్ట్రం ఇంకొకటి కూడా ఏంటంటే ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్ర బడ్జెట్లో, ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇలా ఎంపీలు చాలా స్పష్టంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సమిష్టిగా పార్టీలకు అతీతంగా, నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆల్ పార్టీస్, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇక్కడికి వెళ్ళిపోయే పార్టీ, మన తెలంగాణ సంబంధించి ప్రతి పార్టీ కూడా ఎంపీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఎంపీ మన ఎమ్మెల్సీ గారు, మీ టీఆర్ఎస్ వ్యవహార శైలి ఎట్టుండే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో? మా టీఆర్ఎస్ శైలి ఏముంటుందండి, పార్లమెంట్ సమావేశాలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో మన రాష్ట్రానికి ఏం రావాలి, మన రాష్ట్రానికి రైల్వే కానివ్వండి, మన రాష్ట్రానికి అనేక రోడ్స్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల మీద ఫైట్ చేస్తాం. ఇదే విధంగా ప్రతి జాగాలో మేము కాంగ్రెస్ పార్టీ లేకనో లేకుంటే ఇంకో పార్టీ లేక ఇది చేసేది కాదు. ఎక్కడైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుందో దానికి తప్పకుండా పార్లమెంట్లో ఇది చేస్తాం. ప్రజలకు అనుకూలమైన బిల్లకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో గిట్ట అన్ని పార్టీలు మేము సహకరిస్తామన్నారు. అదే మాట మీద ఉండి అనేక సందర్భాలలో అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఏ విధంగా మనం ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో లేదు, మళ్ళీ ఈ బడ్జెట్ సమావేశాలలో మళ్ళీ ప్రభుత్వానికి మంచివి ఇది అవుతుందనే ఉద్దేశంతో ఉంటే దానికి ఇది వ్యతిరేకంగా చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. రైట్. మహేష్ గారు, నిన్నటి అఖిలపక్ష సమావేశంలో జేఎన్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూస్ని చర్చించాలి అని చెప్పి వీళ్ళు సూచించిన ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందో లేదు కనిపిస్తుంది. దాదాపు నిన్న 26 పార్టీల ప్రతినిధులు అటెండ్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీతో సహా 26 పార్టీల ప్రతినిధులు కూడా అదే అంశాన్ని మెన్షన్ చేశారు. ఈ దేశంలో పార్లమెంట్ అంటే కేవలం బడ్జెట్ లెక్కలు చూసుకొని మంచి చెడు మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాదు. ఈ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద, ఈ దేశం భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన రాజకీయాలు, సెక్యులర్ విలువలు, ప్రజాస్వామ్య విలువల పట్ల కూడా చర్చ జరగాలి. అంతకు మించిన పార్లమెంటును మించిన అత్యున్నత చర్చా వేదిక ఏం లేదు ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి అన్ని రకాల గత సెషన్లలో ఒకసారి ల్యాండ్ అక్విజిషన్ బిల్లు మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ఇది అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగా, బహుశా రైతుల అనుమతి లేకుండా రైతుల భూములు గుంజుకోవడానికి వాళ్ళు ఆర్డినెన్స్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు మద్దతు తెలిపింది. సో ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో అసహనం మీద చర్చ జరిగింది. అసహనం మీద చర్చ విషయంలో కూడా ప్రభుత్వం పారిపోయింది. ఖచ్చితంగా చర్చ జరగాలి, అది ఉన్నదే చర్చించడానికి. మొత్తం ఇప్పుడు 76 బిల్లులు పెండింగ్, 74 బిల్లులు పెండింగ్ ఉన్నట్టున్నాయి. 74 బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 62 ఈ మన శాసన బిల్లులు అయితే మిగిలిన 12 ద్రవ్య బిల్లులకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నట్టున్నాయి. దానిలో ప్రధానంగా జిఎస్టీ, వినోద్ గారు ప్రస్తావించినట్టుగా జిఎస్టీలో ప్రజా వ్యతిరేకత లేదు, కానీ దానిలో రాజకీయ కోణం, దానిలో అవినీతి కోణం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ సూటిగా చెప్తా ఉంది, జిఎస్టీ నుంచి బిల్లు నుంచి రియల్ ఎస్టేట్ను ఎందుకు ఎగ్జామ్ చేసిండ్రు? రియల్ ఎస్టేట్ని ఎగ్జామ్ చేయడం ద్వారా మన దేశ ఖజానాకి నష్టం జరుగుతూ ఉంది. దాని మీద పట్టుబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఏదో అడ్డుకోవటం లాగా చూపించే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. రెండోది, కేంద్రానికైనా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మూడవ బడ్జెట్ ఇది చాలా కీలకమైన బడ్జెట్. అంటే 2 బడ్జెట్లు అనుభవం తెచ్చుకోవడానికి పోయినా ఇంకో 2 బడ్జెట్లు ఖర్చు పెట్టడానికి పనికొస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు ఉంటే, అధికార పార్టీ నుంచి 12 మంది ఎంపీలు ఉంటే, పోయిన జూన్లో పార్లమెంట్ ఒక నివేదిక ఇస్తే 2 బడ్జెట్ సమావేశాలు అంటే ఒక్కొక్క బడ్జెట్లో 5-5 కోట్లు ఒక ఎంపీ ల్యాడ్స్ అలాట్ అయితే 2 బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి పోయిన జూన్ కల్లా. అట 10 కోట్లు ఎంపీ ల్యాడ్స్ కింద అలర్ట్ అయ్యి వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేయమని కేంద్రం నిధులు ఇస్తూ ఉంటే దానికి ప్రపోజల్స్ పంపలేని స్థితిలో ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్నికైన అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు. ఇంకా ఆ మాటకు వస్తే ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఇంకో అడుగు ముందుకేసారు.
సో ఎక్కువ ఖర్చు పెట్టారు. ఈ రకంగా అంటే నేనేమంటున్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలా. మీరు అన్నట్టు కేంద్రంలో JNU HU ఇష్యూస్, ఈ దేశంలో జరుగుతున్న అసహనమైన, ఈ దేశంలో ఉన్న సెక్యులర్ దెబ్బతింటున్న పరిస్థితుల మీద చర్చ జరుగుతుంది. దానికోసం ప్రతిపక్షాలు పట్టుబడితే మిగతా పోయిన సమావేశాల్లాగా ప్రభుత్వం పారిపోతా అంటే మళ్ళీ సభలు అడ్డుకున్నారని దేశంలో. మహేష్ గారు, పార్లమెంట్ ఉన్నదే మన యొక్క సమస్యల పరిష్కారం కోసం చర్చా వేదిక. అది చర్చలు చేయకుండా ప్రతిపాదనని అడ్డుకొని ప్రజా యొక్క సమస్యల పరిష్కారం కోసం సహకరించకుండా ఈ దేశాన్ని ఏం డెవలప్ చేస్తారు? మీరు తయారు చేసినటువంటి బిల్లు ల్యాండ్ రిఫార్మ్స్ బిల్లు, మీరు తయారు చేసినటువంటి ఒక బిల్లు GST బిల్లు, దాంట్లో కొద్ది మాడిఫికేషన్ తోని ఈ ప్రభుత్వం ముందుకు వస్తే మీరు అడ్డగిచ్చి ఇంతకాలంగా పెండింగ్ పెడతారా? దేశంలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముందుకు రండి, కమ్యూనిస్ట్ కూడా ముందుకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక బాధ్యత రాహిత్యంగా పక్కన పోయి ఇప్పుడు అదాని అంబానీల రియల్ ఎస్టేట్ వ్యాపారం నిబంధనలు మారుస్తామంటే ఎవరు? బీజేపీ హయాంలో నిర్ణయాలు తీసుకుంటే ఎగ్జిక్యూట్ అయితే మా యొక్క దుకాణం చెల్లదు, గిరాకు ఉండదు, కాంగ్రెస్ కు మరి ప్రతిష్ట పెరగదనకు భావించి అదే అయితే ల్యాండ్ అక్విజిషన్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేసింది. మీరు ఎందుకు ఎంత పారదర్శకంగా ప్రతిపాదనకు మీరు వ్యతిరేకిస్తుంటే ఆల్ పార్టీ కమిటీ మీరు ప్రతిపాదించండి. ఎస్, కరెక్షన్ కోసం, మాడిఫికేషన్ కోసం వీఆర్ హియర్ టు రిజాల్వ్ ది ప్రాబ్లమ్ చెప్తా ఉన్నారు. మీరు చేసింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 125 కోట్ల యొక్క జనం చూస్తా ఉన్నారు. ప్రపంచం మన వైపు చూస్తుంటే ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కోసం. మంచి తరుణం ఉన్నది. ఈ గ్రామీణ ప్రాంతాల యొక్క ఉపాధి కోసం ప్రభుత్వం JNU HU ఇష్యూ కూడా మాట్లాడాలని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అది చర్చించాలి, అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అక్కడ ప్రస్తావన తెచ్చే ముందు పార్టీలో అంతర్మతం చేసుకోవాలి. ఆ యొక్క పార్టీ ఆఫీసులలో దేని గురించి మాట్లాడతారు మీరు? జైల్లో భారత్ మాతకి నై అని చెప్పేసి నినాదం ఇచ్చిన వ్యక్తుల గురించి రండి. దేని గురించి అడగబోతా ఉన్నారు మీరు? దేశ ద్రోహులకు సపోర్ట్ గా నిలబడే నాయకులు మీ భావజాలం ఉన్న వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసి అక్కడ ఉన్న విద్యార్థుల మీద మీ భావజాలం గురించి అడగబోతా ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల గురించి చట్టం తెచ్చే విధంగా కాశ్మీర్ కు వ్యతిరేకంగా దేశానికి మన జెండాకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి యువకులకు మీరు సపోర్ట్ చేస్తారా? కాబట్టి ఇది మంచిది కాదు, చరిత్రలో ఉండిపోతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలలో JNU కానీ ఇంకో యూనివర్సిటీ ఏదన్నా కానివ్వండి, అది ప్రజలలో ఇవాళ రైలు రోకోళ్ళు మొత్తం ఇవాళ రైలు రద్దు చేశారు. ఎందుకంటే రోహిత్ కేసు అది ఏ విధంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా అనుకున్నారో ఆ విధంగా ఇష్యూ చాలా బర్న్ అయిన ఇష్యూ. అది తప్పకుండా దాని మీద చర్చ జరగాలి. భారత్ మాతకి జై, భారత్ మాతకి నై అనేటోళ్ళ గురించి కాదు అది. కానీ విద్యార్థుల సమస్యల మీద, దళిత విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల మీద అది చర్చ జరగాలి పార్లమెంట్లో. ఇవాళ భారత్ మాతాకి నో అన్నట్లు కాశ్మీర్ని విడదీసే ఏ విద్యార్థులు కానీ, ఏ భారతదేశ ప్రజలు కానీ అటువంటిది ఆలోచనలు లేరు. కానీ చర్చ అనేది పార్లమెంట్ పెద్ద జరగాలి, అది తప్పకుండా జరగాలి. ఇది పార్లమెంట్ సమావేశంలో జరిగి వారికి న్యాయమయ్యే విధంగా, లేకుంటే చర్చ జరగలేదు అనుకోండి ఈ ఆసనంతో విద్యార్థులు ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఈ విధంగా ఉంటారు అభిప్రాయం. ఇప్పుడు దేశద్రోహులు ఎవరు, దేశభక్తులు ఎవరు అనేది నిజంగా చర్చ చేసే దమ్ము నిజంగా నైతిక హక్కు బీజేపీకి లేదండి. ఎందుకంటే ఈ దేశంలో విదేశీ పెట్టుబడులని ఆహ్వానించి దేశద్రోహులకంతా ఈ దేశ సంపదనంతా మొత్తం కట్టబెడుతున్నా దేశద్రోహం చేసి చాలా స్పష్టంగా ఏబీవీపీ వాళ్ళు నినాదాలు చేసింది అనేది తేలక.com బయటపెట్టింది. దమ్ముంటే మీ బీజేపీ ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేయమనండి వాళ్ళని.
మీ వాళ్ళని ఏపీ వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమనండి. గాలి గారు మీరు ఒక ప్రొఫెసర్, క్యాంపస్ లో విద్యార్థులకు దేశభక్తి సంస్కారం నేర్పేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఏలైనా తీసుకెళ్తారు, సపోర్ట్ ఒకటే చెప్తాను, రాజ్యాంగబద్ధంగా దేశభక్తి అనేది ద్రోహులు అనేది ఎవరు చెప్పలేరు. విద్యార్థుల గురించి నేను ఒక్కటి చెప్తున్నా, విద్యార్థులకు దేశద్రోహాన్ని ముద్ర పెట్టవద్దు. విద్యార్థులు అంటే దేశద్రోహం చేస్తారు. ఎవరు దేశద్రోహం థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, రాముల్ నాయక్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం.